తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏందా విచిత్రమైన రాజకీయ పరిస్థితి అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘం దాని నియమావళి అది చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఒక స్వతంత్ర సంస్థగా, అంటే భారత ఎన్నికల సంఘం దేనికి ఏది జవాబుదారీగా కాకుండా కేవలం సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు వీటికి కాకుండా స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయకుండా ఏర్పడ్డటువంటి ఒక బాడీ. ఆ బాడీలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇవాళ భారతదేశాన్ని కుదిపేస్తున్నాయి. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు బయటపెట్టినటువంటి ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమం ఉందో ఆ ఓట్ చోరీ కార్యక్రమం పైన చాలా వితండమైనటువంటి వాదనలు ఎన్నికల సంఘం చేస్తూ ఉంది. ఎన్నికల సంఘం తీరు చూస్తూ ఉంటే అది కూడా ఒక రాజకీయ పార్టీగా మారిపోయిందా ఏందనేటువంటి ఒక ఏది ప్రశ్న నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత, గాంధీలలో ఇప్పుడు ఆయన యంగెస్ట్ గాంధీ. అటువంటి నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత, ఆయన బయటపెట్టినటువంటి ఈ ఆటం బాంబును తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద అలజడిగా మార్చాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం కుమ్మక్కైందనేటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వీళ్ళు రాజకీయంగా విస్తరించాల్సిందే. కానీ ఆ సూపే లేదు, ఆ సప్పుడే లేదు. రాహుల్ గాంధీ గారు ఈ డాటా బయట పెట్టిన అర్ధగంటకే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాని ఫ్లేవర్ తగ్గించేసిండు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు బయట పెట్టినటువంటి అంశం తర్వాత రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ర్యాలీ నిర్వహించారు. కానీ తెలంగాణలో సై లేదు, సూయి లేదు. కేవలం ఒక స్టేట్మెంట్ చేసిండు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. మా దాంట్లో మా కొడంగల్లో కూడా 15,000 ఓట్లు తొలగించబడ్డాయి అది ఇది అని చెప్పి చెప్పిండు. అంతే, అంతవరకే. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి అంత పెద్ద అస్త్రాన్ని రాజకీయంగా, లేకపోతే అది అందులో వాస్తవాలు లేదని కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారి సౌజన్యం కోసమా ముఖ్యమంత్రి గారి దాన్ని పక్కకు పెట్టినా తెలియదు. కానీ మొత్తానికైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చర్చ లేకుండా చేసిరు చాలా అద్భుతంగా. అసలు ఏంది రాహుల్ గాంధీ గారు లేవట్టినటువంటి అంశం ఏంది, ఎన్నికల సంఘం ఏం చెప్తా ఉంది, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సిందే, ఇది ఒక్కసారి చూద్దాం. ఓట్ చోరీ అనేటువంటిది రాహుల్ గాంధీ గారు జరిగిందని కొన్ని ఆధారాలు బయట పెట్టడం జరిగింది. ఓట్ చోరీ అంటే ఓట్ల దొంగతనం జరిగింది అనేటువంటిది ఆయన బయట పెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయి, వేస్తామన్నారు. అయితే ఈ ఓట్ చోరీ కార్యక్రమానికి సంబంధించి 40 మంది వ్యక్తులు 6 నెలల పాటు విచారణ చేసి ఎంక్వైరీ చేసి ఓట్ల దొంగతనం ఎలా చేసింది ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ అనేది క్లియర్గా ఎవిడెన్స్తో సహా బయటపెట్టారు. దానికి వాళ్ళు వాడినటువంటి డేటా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డేటానే. సో ఉదాహరణకు మహదేవ్పుర నియోజకవర్గంలో బెంగళూరు సెంట్రల్కి సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గంలో 1,250,000 ఓట్లు దొంగతనం చేసిర్రు అనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. దానికి సహాయకమైనటువంటి ఆధారాలు కూడా చూపించిండు. నకిలీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఒకే ఇంట్లో ఒకే సింగిల్ బెడ్రూమ్లో 80 ఓట్లు రిజిస్టర్ ఎట్లయినాయి, తర్వాత ఒకే ఫోటో మల్టిపుల్ స్టేషన్లలో ఒకే ఓటరు 3-4 రాష్ట్రాలలో, ఈ అన్నిటితోటి 1,250,000 ఓట్ల దొంగతనం జరిగిందనేది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణ. అయితే ఈ మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ఓటర్ లిస్టు దాదాపు 7 ఫీట్ల హైట్ తోటి ఓటర్ లిస్ట్ ఇస్తే ఈ 7 ఫీట్ల ఓటర్ లిస్టును 40 మంది 6 నెలల పాటు ఎంక్వైరీ చేస్తే ఈ లెక్క తేలింది. సో దీనిపైన ఎన్నికల సంఘము భారతీయ జనతా పార్టీ ఈ రెండింటిని దోషులుగా చూపెడుతూ రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యక్రమం జరగాల్సిందే. ఎలాంటి కార్యక్రమం జరగకుండా రాహుల్ గాంధీ గారి అంశాన్ని సున్నితంగా తీసేసి చెత్తబుట్టలో మారేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బాగా ప్రచారం చేసుకోవాల్సింది. అసలు అంటే ఎవరు అవకాశం అనేది చాలా రేర్గా వస్తుంది, వాడుకోవడంలో
మీరు విఫలమయ్యారు అనేది దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టడంలోనే దాని ఇంటెన్షన్, దానికి ఉన్నటువంటి శాంటిటీ అర్థమైపోయింది, వీళ్ళకు ఉన్నటువంటి ఏది మనసులో అర్థమైపోయింది. ఇక్కడ ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఈ దొంగ ఓట్లు అనేది ఒకటి నిరూపించిండు. రెండోది ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ పెట్టి మాకు ఈ మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీ అంటే డిజిటల్ డేటా కావాలని అడిగారు. డిజిటల్ డేటా కావాలని అడిగితే డిజిటల్ డేటా మేము ఇవ్వము అని చెప్పింది ఎన్నికల సంఘం. డిజిటల్ డేటా ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? డిజిటల్ డేటా అయితే చిన్న పెన్ డ్రైవ్ లో వేసేయచ్చు, కానీ మేము పెన్ డ్రైవ్ లో ఇయ్యం. 7 ఫీట్లు ఈ ప్రింట్లు చేసి అయినా ఇస్తాం, కానీ ఈ డిజిటల్ డేటా ఇవ్వము. డిజిటల్ డేటా ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, జస్ట్ ఇట్లా కొట్టేస్తే అన్ని మొత్తం. ఈ డిజిటల్ డేటాకు ఈసీ నో చెప్పింది. ఈసీ నో చెప్పింది. ఇక్కడ డిజిటల్ డేటా ఇవాళ ఏముంది, ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టి గ్రాక్లోనో జెమినీలోనో వేసి ఇందులో డూప్లికేట్ ఒకసారి బయటికి తీయంటే ఒక్కటే నిమిషంలో బయటకు వస్తుంది. కానీ ఆ డేటా ఇవ్వడానికి ఎన్నికల సంఘం భయపడతా ఉంది, డిజిటల్ డేటా ఇస్తలేదు. డిజిటల్ డేటా ఇవ్వకపోవడానికి ఒక సాహేతుకమైన కారణం ఏమైనా చెప్పగలుగుతుంది ఎన్నికల సంఘం అంటే అది చెప్పట్లేదు, బలమైన కారణమే లేదు. రెండోది ఇక్కడ ఎన్నికలు జరిగినటువంటి స్థానాలలో ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ పెట్టిరు కదా, రికార్డ్ చేసిరు కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో పెట్టిరు సీసీటీవీ పెట్టిరు కదా. మరి పెట్టిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్, ఈ సీసీటీవీ ఫుటేజ్ను రాహుల్ గాంధీ టీం అడిగింది ఎవరిని, ఎన్నికల సంఘాన్ని. అంటే సీసీటీవీ ఫుటేజ్ వెంటనే డిలీట్ చేసేసినామని చెప్పింది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంటే సాయంత్రం 5:30 తర్వాత ఓటర్లు భారీ స్థాయిలో పెరిగినారు, ఓటింగ్ శాతం ఇక్కడ పెరిగిందని చెప్పి ఎన్నికల సంఘం ఓటింగ్ శాతంలో గలాటా సృష్టిస్తూ ఉంటే, ఓటింగ్ శాతం పెరిగితే ఎవరెవరు వచ్చి ఓటేసిరో మేము చూస్తామయ్యా, నువ్వు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడిగితే నో ఇవ్వం. ఇక్కడ నో సమాధానం చెప్పాల్సినటువంటి భారతదేశానికి, భారత ప్రజలకు, ఈ ప్రజాస్వామ్య దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘం ఈ సాహేతుకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, వాటికి సమాధానం చెప్పకుండా ఏం చేస్తుంది ఎన్నికల సంఘం అంటే అదో రాజకీయ పార్టీ అవతారం ఎత్తి ఏమంటుంది, రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది, మీరు దేశానికి క్షమాపణ చెప్పుర్రి, లేకపోతే ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పురని ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలాగా వ్యవహరించడం అనేది ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతా ఉంది. 5 ప్రశ్నలు అడిగిండు ఆయన. 5 ప్రశ్నలు, ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. Here are 5 questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? Namaskar. ఈ 5 ప్రశ్నలు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. ఒకటేమో ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదనేది మొదటి ప్రశ్న. రెండోది సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు ఎవరు చెప్తే ధ్వంసం చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో ఆ ఫోన్ కాల్ డేటా ఇరగొట్టినట్టుగా, లేకపోతే కొంతమంది సిబిఐ ఈడీ కేసులలో ఇరికి ఫోన్లు వలగొట్టినట్టుగా ఎలక్షన్ కమిషన్ సీసీటీవీ ఫుటేజ్లను ఎందుకు డిలీట్ చేసింది? ఒకటి, ఎవరు చెప్తే డిలీట్ చేసింది? ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? ఈసీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా మారిందా లేదా స్పష్టంగా చెప్పండి అనేది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వీటి కాడ కూడా ఈసీ దగ్గర సమాధానం లేదు.
ఈసీ దగ్గర వీటికి సంబంధించినటువంటి సమాధానం లేదు. ఇప్పుడు ఈసీ ఏమంటుందంటే నువ్వు లెటర్ రాయి లేకపోతే ఈసీ ఏమంటుందంటే ఈసీ ఎదురుదాడి ఎట్లా ఉందంటే, ఒకటి, రాహుల్ గాంధీ గారు మీరు బయట పెట్టినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఓట్ల చోరీ అనేటువంటి అంశం చేసిరో ఆ ఆధారాలు మాకు ఇచ్చి నువ్వు ఒక అఫిడవిట్ తయారు చేయి, నేను చేసిందంతా కరెక్టే అని కింద సంతకం పెట్టి అఫిడవిట్ కూడా ఇవ్వమని నేను అడుగుతా ఉంది. లాయర్తో అఫిడవిట్ రాసుకొని తీసుకొచ్చి సంతకం పెట్టి ఇవ్వమంటుంది. అఫిడవిట్ కూడా అని చెప్పని అడుగుతా ఉంది. ఇది బెదిరింపు అన్నట్టు. ఈ ఎన్నికల సంఘానికి నీకెందుకు అఫిడవిట్ ఇవ్వాలి? నువ్వు అమెరికాను. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సహజంగా అడిగే ప్రశ్నలకు అఫిడవిట్ ఇవ్వాలనా? ఈ ఎన్నికల సంఘం ఈ దేశ ప్రజలకు అఫిడవిట్ ఇస్తుందా దొంగ ఓట్లు లేవని? ఈ దొంగ ఓట్లు లేవు ఈ దేశంలో అని నువ్వు ఆధార్ కార్డుకు ఓటును అనుసంధానం చేయమని చెప్తా ఉంటే ఇప్పుడు మీ ఇష్టం ఉంటే చేయరు, లేకపోతే లేదట. అప్పుడు ఆధార్ కార్డుతో ఓటు అనుసంధానం అయితే ఒకటే ఓటు ఉంటుందిగా, దేశంలో ఒకటే ఓటు ఉంటుంది. అది చేయదు ఎన్నికల సంఘం. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఇది? ఎన్నికల సంఘం ఆధారాలు మాకు ఇచ్చి అఫిడవిట్ ఇవ్వమన్నది. మరి రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి ఈ 5 ప్రశ్నలకు ఈసీ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? సమాధానం చెప్పకపోగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో హాస్యాస్పదం. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్తా ఉంది ఎన్నికల సంఘం. ఇది దొరద బయటపడక ముందుకే, ఆధారాలు మీరు ఎంక్వైరీ చేయక ముందుకే, విచారణ జరగక ముందుకే రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం చెప్పడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకేమైనా ఉంటుందా ఎన్నికల సంఘాన్ని? ఇంతకంటే దిగజారుతనం ఉంటుందా? ఇది ముమ్మాటికి ఎన్నికల సంఘం ఈ దేశ ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తూ ఉంది, మ్యానిపులేట్ చేసే వాళ్ళ కోసం సహకరిస్తూ ఉంది అన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ఇక్కడ ఎన్నికల సంఘం దీనికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేసుకుంటూ మాట్లాడుతూ ఉంది. ఇదే కర్ణాటక సీఈఓ అడుగుతా ఉన్నాడు. ఇది ఏమని? ఆధారాలు మాకిచ్చి మీ సన్నాస్థానానికి మీరిచ్చిన ఆధారాలనే ఉండి ఆ 7 ఫీట్ల దాంట్లో నువ్వు 5 ఆధారాలు నువ్వే రాదు. ఫస్ట్ ఈ 5 ఆధారాలకు నువ్వు సమాధానం చెప్పు. ఈ దేశ ప్రజలకు ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ అంశాన్ని కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో ఎన్నికల సంఘాన్ని అవి అంటగాగుతున్నటువంటి పార్టీలను ఎండగట్టాల్సింది ఇది కదా. విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉండే. ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో? కర్ణాటకలో ర్యాలీలు అవుతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఈడెందుకు అవుతలేవు? మనం అర్థం చేసుకోవాలి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారు అనేది. ఇక్కడ ఎన్నికల సంఘం వీటికి సమాధానం చెప్పాలి, కానీ చెప్పట్లేదు. ఎన్నికల సంఘం దాటవేసి ఈ ప్రశ్నలు అడుగుతా ఉంది. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే ఎన్నికల సంఘం. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారి ప్రశ్న కాకపోవచ్చు, ప్రతి సామాన్యుడి ప్రశ్న ఇదే. ఎట్లుంటారండి? ఒక్కటే నియోజకవర్గంలో 1,250 ఓట్లు ఎక్కువ ఉంటాయి, డిలేట్ ఏది దొంగ ఓట్లు వస్తాయి. ఎట్లా సాధ్యమైంది ఇది? కాబట్టి ఈ ఓట్ల చోరీ కార్యక్రమం నిగ్గు తేల్చాల్సిందే. నిగ్గు తేలిస్తే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగవు. ఈసీ షుడ్ ఆన్సర్ ఆల్ దీస్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే మీ ముంగట ప్రతిపక్షం అంటే ప్రజల మనిషే, అధికార పార్టీ కూడా ప్రజలదే. కాబట్టి ఈ ప్రజాక్షేత్రంలోంచి వస్తున్నటువంటి ప్రశ్నలుగా భావించి వీటికి సమాధానం చెప్పు. డిజిటల్ డేటా ఇవ్వడానికి నీకేం ఇబ్బంది? దొంగతనం బయటపడుతుందనా? ఎందుకు డిజిటల్ డేటా ఇవ్వవు? ఈ దొంగతనం బయటపడుతుందని ఇయ్యరు. మొత్తం చోరీ జరుగుతూ ఉంది ఎన్నికల్లో. అందుకే బ్యాలెట్ ఓటింగ్ తీసుకురావాలని చెప్పి అసలు వీవీప్యాట్ స్లిప్పులు ఇప్పుడు ఓటేయంగానే ఓ స్లిప్ పోయి డబల పడుతుంది కదా, ఆ స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టరు? స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టరు? ఇదే ఉంటుంది అన్నట్టు కథ. మామూలు టైంలో అంటే ఓకే, కానీ మామూలుగా ఒకవేళ
అదేంటి వాళ్ళు అడిగినప్పుడు గ్యారంటీ లెక్క పెట్టాలి. మామూలు టైంలో అంటే సరే ఇప్పుడు అన్ని లెక్క పెట్టడం టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ ఏందన్నా, ఇది ఈ దేశ భవిష్యత్తు. టైం వేస్ట్ ఏంది, ఈ దేశానికి భవిష్యత్తు అది. సో ఈ రకమైనటువంటి అంశాలు అత్యంత కీలకంగా ఈ దేశంలో చర్చ అవుతా ఉంటే నేషనల్ మీడియా పట్టించుకోలేదు. ఎందుకంటే మీడియా అంతా మోడీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఆ టాపిక్ను పెద్దగా పట్టించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి గాలికి వదిలేసినాయి. రాహుల్ గాంధీని కూడా ఫూల్సుని చేసినాయి. ఇగో ఇట్లా తయారైపోయింది కథ. ఎన్నికల సంఘానికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉందా?